నమస్తే. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 7వ శ్లోకం. సో భగవానుడు తన ప్రకృతిని ఆధీనంలో ఉంచుకునే మళ్ళీ మళ్ళీ అవతరిస్తాను, తన యోగమాయ చేత మళ్ళీ మళ్ళీ అవతరిస్తాను అని చెప్పి తన అవతార రహస్యాన్ని చెప్పారు. ఎందుకు అవతరిస్తారో ఇప్పుడు చెప్తున్నారు. యదా యదా హి ధర్మస్య. సో ఎప్పుడెప్పుడైతే గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మానికి గ్లాని జరుగుతుందో, అంటే ధర్మం క్షీణిస్తుందో, అప్పుడు తదాత్మానం సృజామ్యహం, నేను అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, నా యోగమాయ చేత నేను సృజించుకుంటాను, అవతరిస్తాను. ఎందుకు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. ఒక పక్క ధర్మం క్షీణిస్తోంది, ఇంకోవైపు అధర్మం పెరుగుతోంది. సో మళ్ళీ ఆ బ్యాలెన్స్ క్రియేట్ చేయడం కోసం నేను మళ్ళీ నన్ను నేను సృజించుకుంటాను. ఎట్లా? ఏ విధంగా? నా అసలైన ప్రకృతిని వదలకుండానే. ఏది ఆయన ప్రకృతి? అజహ, అవ్యయాత్మ, ఈశ్వరోపిసన్. ఈ మూడు ఉంటే ఎప్పుడూ ఉంటాయి నాకు. అది వదలకుండానే మళ్ళీ యోగమాయ చేత నేను సృజించుకుంటాను, అవతరిస్తాను. ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని తగ్గించడానికి, బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు భగవానుడు. సో అర్జునుడి డౌట్ ఏంటి? నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు కదా, నేను ఎలా అది అర్థం చేసుకోను అనే దానికి, నేను ఇప్పుడు ఉన్నది ఒక అవతారము, నేను పరమాత్మనే కాదే, నేను ఇప్పుడు ఈ అవతారంలో, కృష్ణ అవతారంలో నీ ముందు నించున్నాను అని చెప్పి అర్జునుడికి ఆయన చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.